నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో జూన్ 4 నుండి 12వ తేదీ వరకు వైసీపీ నిరసన కార్యక్రమాలను చేపడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. నిరసన కార్యక్రమాల పోస్టర్ ని మంగళవారం బృందావన్ గార్డెన్స్ వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఆవిష్కరించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ 4న మండల కేంద్రాల్లో చంద్రబాబు, పవన్ సంతకాలు చేసిన జీవోలు దహనం చేస్తామని అన్నారు. 8, 9న నియోజకవర్గాల సదస్సులు, 12న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, భారీ ర్యాలీలు చేపడుతున్నట్లు చెప్పారు. పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ మేయర్ డైమండ్ బాబు, పార్టీ నాయకులు అబ్బటి మురళి, అన్నాబత్తుని శివకుమార్, గులాం రసూల్, పురుషోత్తం తదితరులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి పరిపాలన ప్రారంభించి రేపు 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో వివరంగా ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏది పరిపూర్ణంగా పూర్తి చేయలేదు. 2 సంవత్సరాల వ్యవధి దాటిన తర్వాత కూడా అదేమంటే సూపర్ 6 అయిపోయింది అని డబాయించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి పరిపాలన బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు. వాగ్దానం చేయటం, అధికారంలోకి రావడం, ఆ వాగ్దానాలను తుంగలో తొక్కటం, ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది తొలిసారి కాదు, ఇంతకు ముందు కూడా. మీకు గుర్తుండే ఉంటుంది, రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పాడు, కాపులను బీసీలో చేరుస్తా అని చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు, ఈ 2 ఎగ్గొట్టాడు, మళ్ళా అధికారం కోల్పోయాడు. మొన్న చాలా గొప్ప వాగ్దానాలు చేశాడు. నిరుద్యోగులకు భృతి అన్నాడు, ప్రతి నెల 15,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నాడు, 1,500 రూపాయలు. ఇలాంటి వాగ్దానాలన్నింటినీ కూడా విస్మరించి వాళ్ళ డబాయించే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ అడుగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డల పార్టీ, పొలుగు పార్టీ, పార పార్టీ అని రోజు ఇలాంటి మాటలు మాట్లాడటం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీటిలోనేమో అవి ప్రసారం చేయటం, ఇదే కార్యక్రమంగా ఉన్నాడు తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయటం లేదు. కాబట్టి రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. 4వ తారీఖున మండల కేంద్రాల్లోనూ, అదేవిధంగా సిటీ అయితే క్లస్టర్స్గా డివైడ్ చేసుకుని అక్కడ నిరసన కార్యక్రమం, 8, 9 తారీఖులు ఏదో ఒక రోజున టౌన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టి జరిగినటువంటి విషయాలను పోస్టర్ల ద్వారాను, వీడియోల ద్వారాను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం, 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. నిన్న ఈ పోస్టర్స్ అన్నీ కూడా సెంట్రల్ ఆఫీసులో తాడేపల్లిలో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో రిలీజ్ చేస్తున్నాం. రేపు అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఇవన్నీ కూడా పుస్తకం, అదేవిధంగా ఈ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి ఈ పోస్టర్ను కూడా నియోజకవర్గాల స్థాయిలో రేపు విడుదల చేయడం జరుగుతుంది. 4వ తారీఖు, అదేవిధంగా 8, 9 తారీఖుల్లో కానీ లేదా 12వ తారీఖు, ఈ 3 కార్యక్రమాలు చేయబోతున్నాం. దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన విషయాలను, ఎగ్గొట్టినటువంటి విషయాలను ప్రజలకు తెలియపరిచే విధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయబోతున్నాం. దీనికి ప్రజలు విరివిగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నూతన కార్యవర్గ నియామకం మంగళవారం అంబేద్కర్ భవన్ లో జరిగింది. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షునిగా ఎన్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షులుగా పి షాలిం రాజు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏటుకూరి విజయ్ కుమార్ నియమితులయ్యారు. అదేవిధంగా మొత్తం 20 మంది సభ్యులు నూతన కార్యవర్గంలో ఉన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మాదిగల హక్కుల కోసం సమిష్టిగా పోరాటాలు చేస్తామని అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్పిఎస్ ఉద్యమ పురిటిగడ్డ ప్రకాశం జిల్లా నాగోలుపులపాడు మండలం ఇదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని గత నెల 29వ తారీఖున తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో బషీరాబాద్ ప్రెస్ క్లబ్ నందు జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ కమిటీ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలు మరియు జాతీయ కమిటీ నూతన నిర్మాణ అనంతరం ఈరోజు గుంటూరు నందు విలేకరుల సమావేశం నిర్వహించుకుంటూ రాష్ట్ర కమిటీని మరియు జాతీయ మహిళా కమిటీలను పాత్రికేయ పెద్దలకు అదేవిధంగా నూతన నిర్మాణం కాబడినటువంటి కమిటీని పరిచయం చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 32 సంవత్సరాలుగా మాదిగ జాతి సంక్షేమం కోసం, మాదిగ జాతి అభివృద్ధి కోసం జరిగినటువంటి పోరాటంలో త్యాగపూరితమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి తనకంటూ ఒక ముద్ర వేసుకొని నీతి నిజాయితీతోటి నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి గౌరవనీయులు పానుగంటి శాలెం రాజు మాదిగ గారిని రాష్ట్ర అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా సోదరులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ గారిని, అదేవిధంగా అధికార ప్రతినిధిగా కోటా సుబ్బు మాదిగ గారిని కూడా ఆంధ్రప్రదేశ్ కమిటీకి, మిగిలిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులతో కూడా పూర్తి స్థాయి కమిటీ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సోదరుడు చిట్టిపాక ప్రభాకర్ మాదిగ గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా అక్కడ ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షునిగా దాదాపు తన విద్యార్థి జీవితాన్ని ఎంఆర్పిఎస్ ఉద్యమ ఓనామాలతోనే ప్రారంభించి ఉస్మానియా యూనివర్సిటీకి చేరి ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థి సంఘాన్ని స్థాపించడంతో పాటు మాదిగ విద్యార్థి సంఘాన్ని జెండాని, మాదిగ దండోర జెండాన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియాలో నిలబెట్టినటువంటి ఒక కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుడు తమ్ముడు డాక్టర్ నండు నరసింహ మాదిగ గారిని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సోదరులు మానికొండ శ్రీధర్ మాదిగ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గాను, అదేవిధంగా గౌరవ పెద్దలన్న ఉన్నం ధర్మారావు గారిని అధికార ప్రతినిధిగాను ప్రకటన చేయడం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజ్, పరీక్షల రద్దు, పరీక్షల నిర్వహణలో అవకతవకల్ని ఖండిస్తూ గుంటూరులో ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో అనేక లోపాలు బయటపడుతున్నా సంస్కరణలు తీసుకొని రాకపోవడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. జిల్లా కార్యదర్శి సమీర్, ఉపాధ్యక్షురాలు అమృత వర్షిణి, సహాయ కార్యదర్శులు కిరణ్, యశ్వంత్, కమిటీ సభ్యులు విక్రమ్, కిన్నెర, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని
నీట్ పేపర్ లీకేజీ కారణమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని, అదేవిధంగా ఈరోజు దానికి అన్నిటికీ కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు గుంటూరు నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు గత 10 సంవత్సరాల కాలంలో 89 పేపర్ లీకేజీలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా 48 పరీక్షలని ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇది చాలా పెద్ద దుర్మార్గం. ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్యా సంక్షోభాన్ని, విద్యార్థుల్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని మరింత పెంచేదిలాగా, విద్యార్థుల్లో భయాందోళనని పెంచేదిలాగా, అంటే ఎంత చదివినా ఎంత కష్టపడినా చివరికి పరీక్షా పేపర్ లీక్ అయితే మనకు చదివిన చదువంతా వృధా అవుతుందనేటువంటి ఒక అభద్రతా భావంలోకి విద్యార్థులు నెట్టేదానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ లీకేజీలన్నిటి మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీని, ఒక సుప్రీంకోర్టు ఎంక్వైరీని కూడా వేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. దీంతోపాటు ఈ నీట్ పేపర్ లీకేజీ కారకులైనటువంటి అనేక వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. వీటన్నిటికీ పేపర్ లీకేజీలు అనేది బాధ్యత కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఫ్రెండ్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అందుకనే మీ అందరూ తెలుసు కాక్రోచ్ జనతా పార్టీ అని ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి, నిరుద్యోగులు బాగా పెరుగుతున్నారు, బొద్దింకల్లాగా పెరుగుతున్నారు అని మాట్లాడారు. దానికి నిరసనగా బొద్దింక ప్రజా పార్టీ అని కాక్రోచ్ జనతా పార్టీని కూడా కొత్త పార్టీని తీసుకొచ్చారు. ఈరోజు పేపర్ లీకేజ్ కారణంగా అనేక లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ చదివిన చదువులు మొత్తం వృధా అయిపోయినాయి. అంటే ఇంకెంత చదువుకున్నా, ఎంత కష్టపడినా, మనం 4 గంటలకు ఉదయాన్నే లేచినా, గంటల తరబడి చదివినా చివరికి ఒక్క పరీక్షా పేపర్ ఎక్కడో ఒక చోట లీక్ అయిపోతే మన జీవితం, మన చదువునంతా వృధా అయిపోతుంది అని విద్యార్థులను అభద్రతా భావంలోకి తీసుకెళ్తున్నారు. మీకు అందరికీ తెలుసు, కోటా రాజస్థాన్లో ఉంటుంది. కోటాలో నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత బాగా పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు 2 సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఒక విద్యార్థి మరణించాడు. విద్యార్థుల మరణాలకు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే కారణం అవుతుంది. అందుకనే 89 పరీక్షా పేపర్లు లీకేజీ కారకులైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని క్యాన్సిల్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్ష నీట్ సెంట్రలైజ్డ్గా కాకుండా గతంలో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రం ఎట్లయితే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించేవాళ్ళో అలా నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తీర్మానం చేయాలని, ఎప్పటికే తమిళనాడులో టీవీకే విజయ్ ఆ విధమైనటువంటి తీర్మానం చేశాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేయాలని, అట్లాగే ఈ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఈ నెల 28న ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ చైర్మన్ మొహియుద్దీన్ తెలిపారు. నందివెలుగు రోడ్లోని ఫౌండేషన్ కార్యాలయంలో మంగళవారం మొహియుద్దీన్ మాట్లాడారు. ఈ నెల 10వ తేదీలోపు విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలని, అందులో కొంతమందిని ఎంపిక చేసి పురస్కారాలు ప్రదానం చేస్తామని చెప్పారు. గుంటూరు పటాభిపురంలోని మౌలానా షాదీఖానాలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాటిని కానీ అంత మా దగ్గర రిసోర్సెస్ లేవు కదండి. ఉన్న దాని ప్రకారం మేము ఇస్తాం. ఈ బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ అనేది ఒక నాన్ పొలిటికల్, నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ సోషల్ ఆర్గనైజేషన్ అనమాట. సో 4 years బిఫోర్ దీన్ని మేము ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఈ బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ ద్వారా మేము ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఏరియాస్లో మేము పనిచేస్తున్నాము. సో ఇన్ లైన్ విత్ అవర్ ఆబ్జెక్టివ్స్, అంటే మా యొక్క బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశాలతో ఒక మంచి అవార్డ్ ప్రోగ్రామ్ అంటే ఒకటి మనం లాంచ్ చేయటం జరిగింది. 2025లో బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు ప్రోగ్రామ్ అనేది మేము లాంచ్ చేసాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు, అలాగే 12th స్టాండర్డ్ పూర్తి చేసినటువంటి పిల్లలు, వాళ్ళల్లో ఒక టాప్ 100 స్టూడెంట్స్ ఫ్రమ్ 12th స్టాండర్డ్, టాప్ 100 స్టూడెంట్స్ ఫ్రమ్ 10th స్టాండర్డ్ని తీసుకొని వాళ్ళ ఒక
ప్రోత్సహించి ఒక అవార్డు, ఒక మొమెంటో ఇచ్చి, ఆ తర్వాత వీలైతే కొంత క్యాష్ అవార్డుతో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అవార్డు ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేశాము. సో 2025లో ఆగస్ట్ 27, 2025లో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి దాదాపు ఒక 200 స్టూడెంట్స్ మేము ఎంకరేజ్ చేసి అవార్డులు ఇచ్చాము. అదేవిధంగా 2026లో కూడా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. సో ఈ ప్రోగ్రాం ప్రకారంగా అందరూ పిల్లలు ఎవరైతే 10th పూర్తి చేశారో, ఎవరైతే 12th పూర్తి చేశారో వాళ్ళందరూ ఈ అవార్డు ప్రోగ్రాం కోసం అప్లై చేసుకోవచ్చు. 10th June 2026 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్స్. మా యొక్క అవార్డు ప్రోగ్రామ్ యొక్క లాంచ్ సోషల్ మీడియాలో మేము సర్క్యులేట్ చేశాము. సో ఇందులో ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని అందరూ కలిసి ఈ ఫిలప్ చేసి ప్రతి 10th స్టూడెంట్, ప్రతి 12th స్టూడెంట్ ఎవరైతే 2026లో పూర్తి చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఒక టాప్ 100 స్టూడెంట్స్ ఫ్రమ్ 12th స్టాండర్డ్, టాప్ 100 స్టూడెంట్స్ ఫ్రమ్ 10th స్టాండర్డ్ పికప్ చేసుకొని వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని ఎవాల్యుయేట్ చేసి ఒక ప్యానల్ అంటూ ఉందన్నమాట. మా దగ్గర ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ప్యానల్ ఉంది. ఆ ప్యానల్ ద్వారా వాటిని వెరిఫై చేసి అన్నీ చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్ని పిలిచి ఇన్వైట్ చేసి 28th June 2026 నాడు అబుల్ కలాం ఆజాద్ షాదీ ఖానా అండ్ ఉర్దూ ఘర్ అనే ఒక ఫంక్షన్ హాల్ మన గుంటూరులో ఉన్నది కదా, అక్కడ మేము ఈ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేయబోతున్నాము. దట్ ఈస్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్, 28th June 2026 నాడు అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ అండ్ షాదీ ఖానా పట్టాభిపురంలో ఉన్నటువంటి ఈ ఫంక్షన్ హాల్లో ఆ పిల్లలందరినీ పిలిచి వాళ్ళ పేరెంట్స్ని, ఆ పిల్లల్ని సత్కరించి వాళ్ళని ఎంకరేజ్ చేయటం అంటూ జరుగుతుంది. మున్సిపల్ రంగ ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా జూన్ 4న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, నగర ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావులు వెల్లడించారు. గుంటూరులో జరిగిన వీధి దీపాల కార్మికుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఇంధనం, ఆదా పేరుతో పీపీపీ విధానాలని అమలు చేస్తామని ప్రకటించిందని, ఆ విధానాలతో మున్సిపల్ కార్మికుల ఉపాధి దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సదస్సులు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నామని అన్నారు. మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను కార్మికులకు నష్టం చేసే ప్రైవేటీకరణ విధానాలను మున్సిపల్ రంగంలో కార్మికులకు నష్టం చేసే ప్రైవేటీకరణ విధానాలను మున్సిపల్ రంగంలో కార్మికులకు నష్టం చేసే ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించండి. ప్రైవేటీకరణ విధానాలను మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను కార్మికులకు నష్టం చేసే ప్రైవేటీకరణ విధానాలను కార్మికులకు నష్టం చేసే ప్రైవేటీకరణ విధానాలను పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ హైకోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ హైకోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలోని కొన్ని విభాగాలని ఇంధన ఆదా, విద్యుత్ ఆదా పేరుతోటి ఆడిట్ చేస్తామని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ గారు జీవో కూడా జారీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కమిషనర్లకి ఆదేశాలు కూడా పంపించడం జరిగింది. విద్యుత్, ఇంధనం ఆదా పేరుతో తీసుకునే చర్యల్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం స్వాగతిస్తుంది. అయితే ఇంధనం ఆదా, విద్యుత్ ఆదా పేరుతోటి కార్మికులకు నష్టం చేసే విధంగా ప్రైవేటీకరణ విధానాలకు పూనుకుంటే మాత్రం అంగీకరించమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇంధనం ఆదా పేరుతోటి అట్లాగే విద్యుత్ ఆదా పేరుతోటి స్ట్రీట్ లైటింగ్ విభాగంలోను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సరఫరా, అట్లాగే చెత్త తరలించే వాహనాలు ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వటం, ఇటువంటి చర్యల్ని సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం వ్యతిరేకిస్తుంది. 2014 నుండి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో మున్సిపల్ సేవలన్నింటినీ ప్రైవేటీకరించే దానికోసం మొదటగా శానిటేషన్ మీద చర్యలు తీసుకునే దానికోసం 279 జీవో జారీ చేయడం జరిగింది. ఆ 279ని వ్యతిరేకిస్తూ 5 సంవత్సరాలు 2014 నుండి 19 వరకు మున్సిపల్ కార్మికులందరినీ ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరిగింది.
ఆ పోరాటాల అనంతరం ప్రభుత్వం మారింది. 279 జీవోని రద్దు చేయడం జరిగింది. మరలా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించే దానికోసం రకరకాల పద్ధతుల్లో కుట్రలు పన్నుతుంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా మున్సిపల్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలకి కార్మికుల్ని సిద్ధం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే జూన్ 4వ తేదీన విజయవాడలోని రాఘవయ్య పార్క్ వద్ద గల పాలోత్సవ భవన్లో రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల కార్మికులు ఆ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారుల సమావేశం గుంటూరులో జరిగింది. బ్యాంక్ చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి, డైరెక్టర్లు పివి మల్లికార్జునరావు, శ్రీకాంత్, చిన్నం కోటేశ్వరరావు, జోనల్ మేనేజర్ ఎర్రారెడ్డి, మేనేజర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అందిస్తున్న సేవలను చైర్మన్, డైరెక్టర్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో 60 బ్రాంచులు కలిగి ఉందని చెప్పారు. 1,17,000 మంది షేర్ హోల్డర్లు, 416 కోట్లు షేర్ క్యాపిటల్ కలిగి ఉందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో షేర్ క్యాపిటల్లో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అదేవిధంగా 8,500 కోట్ల టర్నోవర్ కి చేరుకోవటం గర్వంగా ఉందని అన్నారు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సహకార వ్యవస్థలో ఒక ప్రత్యేకమైనటువంటి వరదతో నడుస్తున్నటువంటి ఈ బ్యాంకు 111 ఏళ్ల చరిత్రతో ఒక ప్రత్యేకమైనటువంటి సహకార వ్యవస్థగా సేవలు అందిస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 60 బ్రాంచులతో విస్తరించినటువంటి ఈ బ్యాంకు 1,17,000 మంది సభ్యులతో 416 కోట్ల షేర్ క్యాపిటల్తో 8,500 కోట్ల టర్నోవర్తో ఒక ప్రత్యేకమైనటువంటి వరవడితో నడుస్తున్నటువంటి సహకార బ్యాంకు 1916లో విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభమై 1983 నాటు ఈ బ్యాంకుకి కార్మికోద్యమ నాయకులు శ్రీ మానవ ఆంజనేయులు గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బ్యాంకు 4 దశాబ్దాల్లో పురోగతిని సాధించింది. కోటి రూపాయలు ఉన్నటువంటి ఈ బ్యాంకుని ఈ రోజున 8,500 కోట్లకు తీసుకురావడంలో మార్గదర్శిగా నిలిచినటువంటి మానవ ఆంజనేయులు గారి నేతృత్వంలో పాలకవర్గం సహకార వ్యవస్థలో సభ్యులే యజమానులుగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో వారి ఆర్థిక కార్యకలాపాలతో పాటు ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా కూడా ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రజలను మన్ననలు పొందుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈ బ్యాంక్ యొక్క ప్రత్యేకతల్లో భాగంగా ఏదైనా సహకార చట్టం ప్రకారం కేంద్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన చేసి అక్కడ జనరల్ బాడీ నిర్వహిస్తే సరిపోద్ది. కానీ ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ప్రతి సభ్యునికి తన ఆర్థిక కార్యకలాపాలు స్పష్టంగా వివరించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి బ్రాంచ్ స్థాయిలో జనరల్ బాడీ నిర్వహించడం, ఒక నివేదిక సమర్పించి ఆ ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం అంతా కూడా సభ్యులకు చెప్పడం అనేది ఈ బ్యాంకుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. దానిలో భాగంగా గుంటూరు కొరిటిపాడు బ్రాంచ్కి సంబంధించినటువంటి ఈ మహాసభ కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు జరిగేటువంటి మహాసభతో దాదాపు గత నెల 25 నుండి ఈరోజు వరకు బ్యాంకులో ఉన్నటువంటి 60 శాఖల్లో గల్లా 45 బ్రాంచీల్లో మహాసభలు పూర్తి చేసి 32,000 మంది సభ్యులు దీంట్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. ఈ బ్యాంకు పురోభివృద్ధికి పేద మధ్యతరగతి వర్గ ప్రజలకి ఎక్కువ సేవలు చేసే లక్ష్యంతో కొనసాగుతున్నటువంటి ఈ సహకార బ్యాంకుతో పాటు అంతర్జాతీయ సహకార స్ఫూర్తితో ఈ సహకార వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ప్రజలకు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.